ఒకప్పుడు ఇదే రాష్ట్ర మాజీ ప్రీవియస్ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించేది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది అధికార పార్టీని. అంటే మీకు అర్థమైంది కదా ఈ విషయంలో. పదే పదే ప్రజలకు అవసరం వచ్చే విధానాలు కాదు ఇది. అతనికి అనుసరిస్తట్టుగా అతనికి డబ్బులు వచ్చేటట్టుగా విమర్శన చేస్తున్నాడు. వినండి మీరు. తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మన రాష్ట్రం మగ్గినప్పుడు ఇదే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వద్దు నీళ్లు నిధులు నియామకాలనే యొక్క ట్యాగ్ లైన్ తోని తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. ఆనాడు 2001లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అనేది లేకపోయేది, ఈ రోజు రాష్ట్రం అనేది లేకపోయేది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మొదటి అడుగు ఒక్కసారి రండి. ఈరోజు సకల జన సమ్మె ఉండి ఈరోజు ఒక అడ్వకేట్లు అయినా స్టూడెంట్స్ అయినా నిరుద్యోగ సమస్య మొత్తం యూనివర్సిటీ అయినా అందరు కలిసి 1964 నుంచి స్టార్ట్ అయినా 68 నుంచి 69 ఇదే మన కాంగ్రెస్ మర్రి చెన్నారెడ్డి పంజాబ్ గవర్నర్గా అమ్ముడుపోయిండు, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా అమ్ముడుపోయిండు. అప్పుడు వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం రాక 2010లో డిక్లేర్ చేస్తున్నది వెనుకకు పోయి 2014 జూన్ 2కు తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. ఆ రోజు కేసీఆర్ ఏడున్నాడు? ఉద్యమం ఉన్నాడా? లేదు. ఎందుకంటే ఇది అన్ని రకాలుగా ప్రజలు మొత్తము సహకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అధికారంలో ఉంది, ఈ రోజు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ఏ రోజుగిన చంద్రశేఖర్ రావును మంచి నాయకులు, ఉద్యమంలో ప్రజలకు మంచి చేసే నాయకులు ఏ ఒక్కరికినా చంద్రశేఖర్ రావు దరిదాపుల కింద రానియలేదు. ఈరోజు వీడు అంటుండే వీని ఏజ్ ఎంత, వీనికి 64 తెలుసా, 68 తెలుసా, 69 తెలుసా? ఈరోజు ఎవడు డబ్బులు ఇస్తే వాడిని మోచే నీళ్ళు తాగేవాడు కుక్క బిస్కెట్లకు అలవాటైన పార్టీ ఏది వీళ్ళది. వీడు మళ్ళీ మాట్లాడతారు చూడండి, వినండి, మీరే వినండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పడింది కాబట్టి ఆ మార్గం అనేది సుగమంగా జరగడం జరిగింది. అప్పటికీ కూడా చాలా మందికి నాకు తెలిసినంత వరకు అసలు జై తెలంగాణ అంటున్నాం, తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడుతుందని ఏ ఒక్కరికి కూడా నమ్మకం విశ్వాసం లేని పరిస్థితులలో కూడా ముందడుగు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బతకడానికి జై తెలంగాణ అనాలి, కేసీఆర్కు చేయి దాపాలి, బతకాలి తప్ప వీడు ప్రజలకు అవసరం వచ్చే కాదు. అసలు మీడియా సమావేశం అనేది, జర్నలిజం అనేది ప్రజలకు అవసరం వచ్చి ప్రజల దగ్గరికి తీసుకుపోయే సమస్య ఉండాలి తప్ప రాజకీయ పార్టీని ఉద్దేశించి ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి సపోర్ట్ చేయడం ఏంది? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. అంటే వీరికి ఎక్కడ ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్యతోటి ఈరోజు వాని అవసరాన్ని తీరిన కథ ప్రజలకు అనుకూలంగా ఏది మాట్లాడతలేరు.